హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు బిగినీ కిల్లర్ గురించి చెప్పబోతున్నాను. ఎవరు ఈ బిగినీ కిల్లర్ అంటే, ఈ బిగినీ కిల్లర్ అసలు పేరు వచ్చి చార్లెస్ సోబ్రాజ్. ఇతను 1975-76 మధ్యలో దక్షిణాసియాలోనే పలు ప్రాంతాల్లో సుమారు 12 మందిని హత్య చేసి, ఇలా హత్య చేసిన వాళ్ళు ఎక్కువ శాతం బిగినీతో ఉండటం వల్ల ఇతనికి బిగినీ కిల్లర్ అనే పేరు వచ్చింది. అసలు ఇతను హత్యలు ఎందుకు చేస్తున్నాడంటే, ఇతనికి విలాసవంతంగా బతకడం అంటే ఇష్టం. తన జీవితానికి అవసరమైన ఖర్చుల కోసం డబ్బు కావాలి. ఒంటరిగా ఉండే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని హత్య చేసి వాళ్ళ దగ్గర ఉన్న నగలు డబ్బుతో పారిపోయేవాడు. అలా ఈ చార్లెస్ సోబ్రాజ్ తన హత్యలు చేయడం అయితే మొదలు పెట్టాడు. 1976లో ఈ చార్లెస్ సోబ్రాజ్ ఇండియాకి వచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ 2 హత్యలు చేశాడు. ఈ 2 హత్యలు చేసిన తర్వాత పోలీసులు ఈ చార్లెస్ సోబ్రాజ్ ని అరెస్ట్ చేసి 1976-77లో జైల్లో ఉంచారు. కానీ 1978లో ఈ చార్లెస్ సోబ్రాజ్ మీద సరైన ఆధారాలు లేక ఈ చార్లెస్ సోబ్రాజ్ ని వదిలిపెట్టారు. ఆ తర్వాత ఈ సైకో కిల్లర్ చార్లెస్ సోబ్రాజ్ ప్యారిస్ వెళ్ళిపోయాడు. అలా ప్యారిస్ వెళ్ళిపోయిన తర్వాత తన అనుచరుడితో ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు. ఆ ప్రెస్ మీట్ లో తను చేసిన హత్యల గురించి, తను ఈ హత్యల్ని ఎలా చేశాడు అని పూర్తి వివరాలు చెప్పిన తర్వాత నైట్ బిగినీ కిల్లర్ చాలా ఫేమస్ అయిపోయాడు. పోలీసులు ఇతని గురించి వెతకని చోటు అంటూ లేదు. పోలీసుల దగ్గర నుండి చాలా సార్లు తప్పించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి చార్లెస్ సోబ్రాజ్ నకిలీ పాస్పోర్ట్ తో నేపాల్ వెళ్ళాడు. అప్పటికి నేపాల్లో 2 హత్యలు చేస్తున్నాడు. నేపాల్ ఎయిర్పోర్ట్ లో ఒక జర్నలిస్ట్ ఈ చార్లెస్ సోబ్రాజ్ ని గుర్తుపట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు ఈ చార్లెస్ సోబ్రాజ్ ని అరెస్ట్ చేసి కోర్టులో తన నేరాన్ని నిరూపించి నేపాల్ కోర్టులో ఇతనికి జీవిత ఖైదు విధించారు. ప్రస్తుతం ఈ సైకో కిల్లర్ ఎక్కడ ఉన్నాడంటే కాట్మాండ్ జైల్లో ఉన్నాడు.